జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ నిలబడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాగంటి సునీతకి టికెట్ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా వారి నిబద్ధతను పరిశీలించిన మీదట మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు ఇవన్నింటికి కూడా గుర్తింపు గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అందరూ ఊహించినట్టుగానే మాగంటి గోపీనాథ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ టికెట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరికి ఇస్తుంది, టికెట్ ఎవరెవరికి ఇస్తారు, ఏ పార్టీకి ఇస్తారు అనేది ప్రతి పార్టీలో కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ లో చూసుకుంటే ముఖ్యంగా అందరూ ఊహించినట్టే మాగంటి సునీతకే ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? మౌనిషా, బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందాక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ఖరారు చేశారు. అయితే ముందుగా అనుకున్నట్టుగానే పార్టీలో దాదాపు నలుగురు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఈ కేసీఆర్ మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపారు. అయితే ఈ టికెట్ కు ప్రధానంగా రేస్ లో జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత రాహుల్ శ్రీధర్ రెడ్డి, గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్, తర్వాత గోపీనాథ్ సతీమణి సునీత, ఈ నలుగురు టికెట్ రేస్ లో ఉన్నారు. ఫైనల్ గా ఏదైతే పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి సునీత పేరును ప్రకటించారు. ఎందుకంటే దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2014 టీడీపీ నుంచి గెలిచారు, 2018, 2023 ఈ 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు గుర్తించి వారి కుటుంబానికే మళ్ళీ టికెట్ కేటాయించడం జరిగింది. జూబ్లీహిల్స్ అంటే బస్తీలు అంటే గోపీనాథ్. ఈ పేరును సంపాదించుకున్న గోపీనాథ్ కుటుంబానికే టికెట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వడం దాదాపు ప్రతి రాజకీయ పార్టీ సంప్రదాయంగా పాటిస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది మనుషు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని గెలిచిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కేవలం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరాహోరీ నడుస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఖరారు చేయకపోయినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పలు పేర్లు రంగంలోకి ఉన్నాయి. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అది కూడా 2-3 రోజుల ప్రకటన వస్తుంది సమాచారం. ప్రస్తుతానికైతే ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతను ఖరారు చేశారు. మాగంటి సునీత ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పలు బస్తీల్లో ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థి ఫైనల్ కాలేదు, బీజేపీ నుంచి అభ్యర్థి ఫైనల్ కాలేదు. కేవలం మనం ముందు అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతకు ఖరారు చేశారు. సో కిరణ్, ప్రస్తుతం చూస్తే గనక మాగంటి గోపీనాథ్కి చాలా అభిమానులు చాలా ఎక్కువ. ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా ఆయన గెలుపుని రుచి చూశారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేరు కాబట్టి ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత, సో ముందుకు వెళ్ళి అందరితో కలిసి గెలుపు అందుకోగలుగుతారంటారా? అంటే ఏ విధంగా ముందుకెళ్తారంటారు అసలు ఈసారి సునీత? ఇప్పటికైతే మౌనిషా, ఇప్పటికైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో మాగంటి సునీత ప్రచారం నిర్వహిస్తున్నారు. కేటీఆర్ తో పాటు పార్టీలోని కీలక నాయకులందరూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లు ఏదైతే 7 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కమిటీలను నియమించింది, ఇన్ఛార్జీలను ప్రకటించింది, వేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే గతంలో గోపీనాథ్ అంటే జూబ్లీహిల్స్ అంటే గోపీనాథ్ లాగా చిరస్థాయిగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో
కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా బీసీ మైనారిటీ, ఏదైతే బీసీలు మైనారిటీ ఓట్లు కూడా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మాగంటి గోపీనాథ్ కు బస్తీల్లో ఏదైతే పేద ప్రజల్లో ఆయనకు ఆదరణ గతంలో బాగా లభించింది, అందువల్ల ఆయన 3 సార్లు గెలిచారు. అదే ఆదరణ ఇప్పుడు మాగంటి సునీతకు లభిస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. సిట్టింగ్ అభ్యర్థి చనిపోవడంతో ఆ కుటుంబం పైన సానుభూతి కూడా ఉంటుంది. అయితే కాంగ్రెస్ నుంచి అక్కడ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో గెలుపు ఓటములను అంచనా వేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు మౌనిష. అయితే మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు ప్రజలకు గుర్తుంటాయని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా భావించింది కాబట్టి దాదాపు 3 సీటు కోసం ప్రయత్నం చేసినా కూడా మాగంటి సతీమణికి సీటు కేటాయించారు. ఇక్కడ పీజేఆర్ కుమారుడు ఏదైతే బస్తీ అంటే పీజేఆర్ అంటే బస్తీలని జనార్దన్ రెడ్డి కుమారుడు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన కూడా టికెట్ ఆశించారు. కానీ ఏదైతే అభ్యర్థి మరణించారో ఆ కుటుంబం వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. ప్రచార కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటించే వరకు ఈ గెలుపు ఓటములను అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటికైతే అప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాము జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. ఎట్టకేలకు ఎంతో మంది పోటీ పడినా కూడా ఆ సీట్ కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్కి టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రకటన కూడా స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు.